అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసి జరపడం చాలా హర్షణీయం. 56 సంవత్సరాలు పూర్తి చేసుకొని 57వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించి, చరిత్ర సృష్టించి, ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని, ప్రజలకు రాజకీయంగా ఎంతో మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన కార్యకర్తలందరికీ నమస్కారాలు. చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆయన పడుతున్నటువంటి రాష్ట్రం కోసం తపన కావచ్చు, చాలా అద్భుతంగా ఆయన రాష్ట్రాన్ని ఆయన ఎన్డీఏ కూటమి పదంలో ముందుకు తీసుకెళ్తాడనేటటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా కల్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పడుతున్నటువంటి తపన, ఆయనకున్నటువంటి డబ్బులు కావచ్చు, సుఖం కావచ్చు, సినిమా ఫీల్డ్లో మనకు అందరికీ తెలుసు. ఆయనకున్నటువంటి జీవితం ఎవరికి ఉండదు. కానీ అలాంటి మంచి జీవితాన్ని కూడా వదులుకొని ప్రజాక్షేమంలో ప్రజల కోసం నిత్యం తపన పడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో మేమందరం జన సైనికులు అందరం కలిసి ఈ పార్టీలో కార్యక్రమాలను ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన యొక్క సూచించిన మార్గంలోనే పర్యావరణానికి హాని కలగకుండా, అలాగే మన తెలుగు భాషను కూడా కాపాడుకుని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.